కానీ దాన్ని వాస్తవంగా ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ మన ముందున్న ప్రశ్న. సార్ ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ ఒకటి 27/1/2024 హరిరామ జోగి గారే 1 మినిట్ టైం ఇవ్వండి సార్. ఆ నియోజకవర్గాలు కూడా ప్రకటించేశారు. జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉండి నెగ్గగల అవకాశాలు ఉన్న అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల వివరములు ఈ క్రింద ఉదహరిస్తున్నాము. నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. హెచ్చెల్ల, నెల్లిమెల్ల, పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, గాజువాక, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రోడ్లో, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, రాజమండ్రి రోడ్లు, రాజానగరం, రామచంద్రపురం, కొత్తపేట, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, అవనిగడ్డ, నూజివీడు, గుంటూరు వెస్ట్, తెనాలి, పెదకొరప్పాడు, గెద్దలూరు, కావలి, పొన్నూరు, తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నంద్యాల, కోవూరు, గొంతుకల్లు, రాజంపేట, కొవ్వూరు, బద్వేలు, రైల్వే కోడూరు, ఉండి, పెడన, విశాఖ ఉత్తరం, విజయనగరం, భీమిలి, విజయవాడ పడమర, ఇచ్చాపురం 50 సీట్లు గెలిచే సీట్లు అని చెప్పి హరిరామ జోగి గారు చెప్తున్నవి. మరొక వైపు పార్లమెంట్ నియోజకవర్గాల విషయానికి వస్తే అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, గుంటూరు, రాజంపేట. మళ్ళీ ఈ లిస్ట్ ఏంటి? ఓకే 6 ఎంపీలు 50 అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేన గెలుస్తుంది అని చెప్పి ఆయన ఘంటాపదంగా లిస్టు రిలీజ్ చేశారు. అందులో జనరల్ కామెంట్ చేశారు. ఇందులో దాని డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ అని కూడా పంపించి ఇవన్నీ అంటే ఒక చర్చ లేవాలి అని చూస్తున్నాను నేను. దీని మీద ఒక చర్చ జరగాలి. పవన్ కళ్యాణ్ దీన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఇగ్నోర్ చేయలేదు కాబట్టి ఆయన నిన్న దీని గురించి చర్చ అనొచ్చా, రచ్చ అనొచ్చా? చర్చకు రచ్చకు అసెంబ్లీలోనే తేడా తెలియట్లేదు మనకు. సో అందుకని వాళ్ళు చర్చ చేస్తే దాన్ని రచ్చ స్థాయికి తీసుకుపోవడానికి అనేక వేదికలు ఉన్నాయి కదా ఈ రోజుల్లో. రచ్చ అని కూడా అనొచ్చు. అంటే ఎందుకంటే అధ్యక్షుడు ఒకటి చేస్తున్నాడు, కలుస్తున్నాడు, ఆయన ఏదో చెప్తున్నాడు, మీరేమో శ్రేయోభిలాషులు అనుకుంటూనే మళ్ళీ బయట అందుకంటే భిన్నంగా మాట్లాడి దానికి అనేక ప్రతిపాదనలు పెడుతున్నారు. ఆయన ఏమో మిమ్మల్ని కాదను లేడు, మిమ్మల్ని పూర్తిగా ఓన్ చేసుకొని ఈ భాషలో చేయను లేడు. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కూడా ఈ సెక్షన్స్ను కూడా తన బార్గెనింగ్ కోసం ఉపయోగించుకుంటున్నాడు. మెసేజ్ పంపిస్తున్నాడు ఆయన చంద్రబాబుకు, మీరేమో అర్థం కావట్లేదు, నా మీద ఇన్ని ప్రెషర్స్ ఉన్నాయి, ఇటు సోషల్ సెక్షన్ ప్రెషర్స్, అటు నా అభిమానులవి, ఇవన్నీ మీరు చేస్తుంది సరికాదు. అందుకనే నిన్న అన్నారు కూడా విధమైన కామెంట్స్ ఆయన చాలానే చేశాడు. అందులో ఇంకేం లేదు. కానీ కాకపోతే ఒకటి, ఎన్ని మాట్లాడినా కానీ మనం జగన్ దింపడం ముఖ్యం కాబట్టి దాన్ని నేనేం చేయను, అక్కడే ఉంటాను అన్నట్టుగా మీరు. అందుకే నాకు సరదాగా ఒకటి గుర్తొచ్చింది. మీరు అత్తారింటికి దారేదిలో నాటకం వేస్తారు కదా మధ్యలో. అంటే ఏం చేసినా బ్రహ్మానందాన్ని కొట్టడం. బ్రహ్మానందం గౌతముడు వేసినా, బ్రహ్మానందం వశిష్ఠ అదేది ఇటు ఇంద్రుడు వేసినా, లేదు ఒకవేళ ఏమేసినా కానీ బ్రహ్మానందాన్ని కొడితే చివరికి బాబు మీరు ఏదైనా నన్ను కొట్టడానికి డిసైడ్ అయిపోయారు కాబట్టి నేను అక్కడి నుంచి ఆ అత్త ఆయన్ను బయటికి పంపించేస్తుంది హీరోను. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే జగన్ను అనడము, జగన్ను ఓడించడము, జగన్ను గద్దెదించడం అనేది నా అజెండా. కాబట్టి ఇవన్నీ ఎన్ని ఎత్తుగడలైనా వేస్తాను, వ్యూహాలు మారుస్తాను అని ఆయన చెప్తున్నారు. దాని మీద ఇప్పుడు నాగబాబు చెప్పిందే తీసుకోండి సార్. నాగబాబు ట్వీటు చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటే, చర్యకు ప్రతిచర్య ఉంటుంది, మీరు మరీ సీరియస్గా తీసుకోవద్దండి అని అంతే. తలుపు చెక్కతో తాను ఇట్టంటే, ఇసనకరతో నేను ఇట్టంటే, నేను వాళ్ళు ఇట్లా అన్నారు, మేము ఇట్లా అన్నారు, అదే మాట ఆయన కూడా అన్నాడు. ఎవరు? బోండా. వాళ్ళు 2 ప్రకటించారు, మేము 2 ప్రకటిస్తే వాళ్ళు 2 ప్రకటించారు, ఇంకో 4 ప్రకటిస్తారు, మాకు ఇబ్బంది ఏంటి? ఇలా మాట్లాడడం వల్లనే ఇదేదో లోపాయి గారి అవగాహన వల్ల జరుగుతుందనే కామెంట్స్ కూడా ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే రాజోలు, రాజానగరం మీద పెద్ద అభ్యంతరాలు లేని సీట్లు, నాకు కానివి, నాకు లేనివి ఆ రాజ్యాలు నేను ఎలా ఇస్తానని దుర్యోధనుడు 5 ఊర్లు ప్రశ్నించినట్టుగా ఈ సీట్లు ఎలాగో వీటి మీద ఏం పెద్ద పేచీ లేదు కాబట్టి నిలబడినట్టు